99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ బీసీ ఫైల్స్కు స్వాగతం. నేను ముల శ్రీనివాస్. నాతో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. ఆయనతో మరి ఆయన ఇంట్రడక్షన్ కావచ్చు, తర్వాత ఆయన బీసీల కోసం ఈ మధ్యకాలంలో చేస్తున్న ఉద్యమం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ అలానే ఇవి 99 ప్రేక్షకులకు కూడా నా ఇంట్రడక్షన్ నాన్నే చేయమని చాలా సంతోషము. సార్ ఈ ఈ మన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈశ్వరయ్య. సార్ తర్వాత న్యాయవాదిగా న్యాయమూర్తి అయినాక రాష్ట్రపతి కన్ఫర్ చేసినటువంటి జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఒకసారి కన్ఫర్ చేస్తే అది ఎప్పటికి చనిపోయినాక కూడా లేట్ జస్టిసే అంటారు అది. సార్ సో అట్లా ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అంతకంటే ముందు గవర్నమెంట్ ఫీడర్గా, స్టాండింగ్ కౌన్సిల్గా, ఒక ప్రముఖ న్యాయవాదిగా చేసి తర్వాత 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేసి ప్రజలందరికీ తెలుసు, నాకు సమకాలీకులందరికీ కూడా తెలుసు నా యొక్క పెర్ఫార్మెన్స్ ఎవరికి ఎలా ఉంటుందో అది. దాని తర్వాత అంటే నేను జీపీ అయినా కూడా ఏ రికమెండేషన్ లేకుండా, ఎవరిని అడగకుండా, న్యాయమూర్తి అయినా కూడా నా యొక్క కాంపిటెన్సీస్ బట్టి ఇది బట్టి నాకు కన్ఫర్ చేసినారే కానీ, చీఫ్ జస్టిస్ ఆఫర్ చేసినారే కానీ, దాని తర్వాత అంటే ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడతారని దాని తర్వాత మళ్ళీ మరి కేంద్ర ప్రభుత్వంలో చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013 అక్టోబర్లో తీసుకొని అక్కడ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ కన్ఫర్ చేసినారు. టైప్ 8 బంగ్లా అంటే క్యాబినెట్ మినిస్టర్కి ఇచ్చే బంగ్లా కూడా చేసినారు. తర్వాత అవన్నీ వసతులు ఇచ్చినారు. సో అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము బీసీ సామాజిక వర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సామాజిక స్థితిగతులను కనుక్కొని ఎన్నో రికమెండేషన్స్ కూడా భారత ప్రభుత్వానికి పంపిన, ఎవరైతే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ బ్యాక్వర్డ్ కాదో వాళ్ళని బీసీల జాబితాలో చేర్చమన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా జాట్ కమ్యూనిటీని, అట్లా కొంత కమ్యూనిటీని కూడా, పటేల్ కమ్యూనిటీని రిజెక్ట్ చేసిన. జాట్ కమిటీని నా యొక్క రిపోర్టుని వాళ్ళకి తిరిగి రాసి అటార్నీ జనరల్, లా మినిస్టరు నోట్ ప్రకారం వాళ్ళు జాట్ కమిటీని బీసీలో చేస్తే అది బీసీలు సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్, అదొక్కటే నోటిఫికేషన్ కొట్టేసింది ఇంతవరకు. కొట్టేసి నా యొక్క రిపోర్ట్ని అపైల్ చేస్తే ఇప్పుడు జాట్లు బీసీలో లేరు అది. సో అట్లా ఎన్నో ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ కావాలని, పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలని, ఈక్వల్ ఎడ్యుకేషను, హెల్త్ కావాలని ఎన్నో రికమెండేషన్స్ చేశాను నేను అది. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీలో అందరికీ షేర్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల ద్వారా పాలించేటువంటి యొక్క భారత రాజ్యాంగం ప్రకారము అన్ఫార్చునేట్గా స్వాతంత్రం రాకముందు ఏదైతే సిస్టమ్ ఉందో, భూస్వాములు, జమీందారులు, డబ్బున్నోళ్ళు, అట్లనే ఈ పాలక వర్గాలుగానే ఉండిపోయినాయి, పాలకులనే ఉండిపోయినారు. దాని మార్పు చేయాలని నా యొక్క అనుభవపూర్వకమైన దాంతో ఒక చింతన చేసి ఈరోజు ఇప్పుడు ఈ యొక్క సామాజిక న్యాయం గురించి పోరాడుతున్నాం. సార్ ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ అంశం ఏదైతుందో హైకోర్టులో ఉంది. ఇప్పుడు అందరూ కూడా తెలంగాణలోని బీసీలు అంతా కూడా హైకోర్టు వైపు చూస్తున్నారు. సో ఒక 6 వారాల గడువు అయితే హైకోర్టు ఇచ్చింది. దీంట్లో అప్పీల్ చేసిన వాళ్ళకు 4 వారాలు, తర్వాత ఇంకొక 2 వారాలు అదనంగా ఎవరైతే రెడ్డి జాగృతి సంబంధించిన మాధవరెడ్డి అతని విషయం అంటే ఈ 6 వారాల తర్వాత హైకోర్టులో ఈ 42% రిజర్వేషన్ల మీద ఎలాంటి తీర్పు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సార్ మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, అసలు ఆ 42% రిజర్వేషన్స్ అంటే 50 దాటి 67% రిజర్వేషన్స్ వీళ్ళు ప్రపోజ్ చేసినారు. అవును సార్. 67% రిజర్వేషన్స్ ఈ జీవోలతోని, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్ చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా ఏ కోర్టులు సాయం చేద్దామన్నా కూడా అక్కడ బీసీలు జడ్జీలైనా కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టుబడి ఉన్నాయి. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇంద్రసాని, వికాస్ కిషన్ రావు గౌలీ కేసులలో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ బెంచ్లో చెప్పినారు 50% దాటడానికి వీల్లేదు. రాజ్యాంగ వీళ్ళ జడ్జిమెంట్స్ ప్రకారము
ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే తమిళనాడు ఉంది. తమిళనాడులో 9th షెడ్యూల్లో కలిపినారు. కాబట్టి ఈ కోట్ల ఏమవుతుంది అనేది అది అది ఒక దింపుడు గల్ల మాసే ప్రాణం వస్తుంది, కానీ అక్కడ ప్రాణం రాదు. అక్కడ మళ్ళీ చూడవలసిన అవసరం కూడా లేదు. అది దేర్ఫోర్ ఆశలు వదులుకోవాల్సింది. 42 ప్రకారం మేము జీవో ఇచ్చి అమెండ్మెంట్ చేసి ఏమి చేసినా కూడా ఈ బిల్లులు ఏదైతే పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రెసిడెంట్ అసెంట్కి ఆమోదానికి పంపినరో అవి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతించి ఉభయ సభలలో పార్లమెంటు, లోక్సభలో, రాజ్యసభలో పెట్టి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే ఆవిడ ఆమోదించేస్తే ఇది 31C కింద చేసిన ఈ 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్ చేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ అనబడుతుంది. దాన్ని రాజ్యాంగ సవరణ చేసి 31B కింద కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. 31B కింద 9th షెడ్యూల్ ఉంది. ఆ 9th షెడ్యూల్లో కలిపితేనే దీనికి రక్షణ, కానీ ఇంకా వేరే రక్షణ లేదు దీనికి. ఇంకోవైపు ఇంకో వాదన కూడా సార్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది, 50% రిజర్వేషన్లకు సంబంధించిన సీలింగ్ ఉంది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదని కూడా కొంతమంది వాదిస్తున్నారు. రెడ్డి జాగృతి, మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కూడా ఇలా వాదిస్తున్నారు సార్. రాజ్యాంగ సవరణతోనే ఇది మీరు పాసిబుల్ అవుతుంది అంటున్నారు. సో దీంట్లో చాలా పెద్ద ప్రక్రియ ఉందంటారు. పెద్ద ప్రక్రియ ఏం లేదు. ఇప్పుడు మనకు అసెంబ్లీలో పాస్ అయినాయి 2 బిల్లులు. అవును సార్. గవర్నర్ ఆమోదం చెందింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 3 రోజులు చేయొచ్చు, 3 వారాలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోలేదే. రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లులు పాస్ చేయించినాక చేతులు దులుపుకున్నాడు, కానీ ఏ రకమైన ఇంకా ముందు ప్రయత్నం చేయలేదు కదా అది. కాబట్టి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ఈ జీవో ఇచ్చి అది అమెండ్ చేసి వాళ్ళకి తెలిసి కూడా ఇది తప్పులు, ఇది జరగదు అని నేను పదే వాళ్ళకి హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోకుండా దీన్ని కాలాపన చేయడం అనేది వాళ్ళకు చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు 9GO ప్రభుత్వం విడుదల ఆ రెడ్డే కాదు, ఇది నేనే చెప్తున్నా, ఒక బీసీ, ఒక న్యాయమూర్తిగా, ఒక ఎక్స్పర్ట్గా ఇది సాధ్యం కాదు దీంతోనే అని చెప్తున్నాను. అది కాబట్టి ఏదో రెడ్డిని తప్పుపట్టి, కోట్లని తప్పుపట్టి, మా ఇంటోళ్ళని తప్పుపడితే అది అవగాహన లేనిది, అది అజ్ఞానపూర్వకమైన విమర్శనే కానీ జ్ఞానపూర్వకమైన విమర్శ కాదు అది. అంటే ఇప్పుడు ఈ రెడ్డి జాగృతి, మాధవ్ రెడ్డి అనే అతను 9G1 సవాల్ చేసుకుంటూ హైకోర్టును ఆశ్రయించకుంటే ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగాయి అంటారు సార్. దాంట్లో ఏమన్నా ఇంకా ఎవడేసినా మాధవ్ రెడ్డి కాదు, ఒకటి ఎంబీసీ ఒకటి వేసినా, అనామకుడు వేసినా కూడా కోర్టు స్టే ఇస్తుంది సార్. మాధవ్ రెడ్డి అక్కర్లేదు, అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు చర్చిన అక్కర్లేదు, బీసీ కులాలు వేసినా స్టే ఇస్తాడు. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ ఉన్న దాంట్లో ఇంతమంది దాదాపు 5 కోట్ల ఓటర్స్ ఉన్న దగ్గర ఎవరిని ఆపుతారండి మీరు? అది 4 కోట్ల చిల్లర ఓటర్స్ ఉంది, ఎవరిని ఆపుతారు మీరు? అది దేర్ఫోర్ మీరు ఎవరు కేసు వేయద్దంటే అంటే యు ఆర్ సప్రెసింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అందులో ఈ చట్టబద్ధంగా నిల్వని లాకు కావాలని కోరుకుంటారు ఎవడైనా? చట్టబద్ధంగా నిలిచి రాని కోరుకుంటారు, కానీ ఈ రకంగా వాళ్ళు ఏదో చేసిన చేతులు దొరుకుకొని వాళ్ళకి బహుపరాకని, వాళ్ళకి పాలాభిషేకం చేస్తే మంచిది కాదు కదా సార్. అంటే ఎవరు కోర్టును ఆశ్రయించకుంటే ఎన్నికలు జరిపితే అది ఇంపాసిబుల్ అండి. అంతేనా? ఎవరు కోర్టును ఆశ్రయించరు అని కళలు కూడా ఊహించలేము. అది సార్ ఎవరిని ఆపుతామనండి? ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద మంత్రులు అప్పీల్ చేస్తున్నారు, ఎవరు అడ్డుకోవద్దు. మంత్రులు చేస్తే రెడ్డి సమాజం ఊరుకుంటుందా? బ్రాహ్మణ సమాజం ఊరుకుంటుందా? వెల్మ సమాజం ఊరుకుంటుందా? కమ్మ సమాజం ఊరుకుంటుందా? ఎంత పాపులేషన్ ఉంది? 15% ఉన్నారు కదా వాళ్ళు. 15% వాళ్ళు ధనవంతులు కదా, రాజకీయ పలుకుబడి ఉంది, కోట్ల పలుకుబడి ఉంది, రాజకీయ సత్తా, అన్ని సత్తాలు ఉన్నాయి కదా వాళ్ళకు. వాళ్ళ వాటా పోతుంటే ఏది లా ప్రకారం కాదు, లా ప్రకారం కాకుండా పోతుంటే వాళ్ళు ఆపుతారు కదా. లా ప్రకారం చేస్తే వాడు అబ్బా కూడా ఆపలేడు అది. కాబట్టి మీరు తప్పు లేకుండా చట్టం చేసి చేయాలి, కానీ తప్పులుండి వాళ్ళని తప్పులు పట్టడం ఏంది? అది తప్పదు. అది అంటే ఓవరాల్గా ఇప్పుడు 4 వారాల తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది సార్? నేను చెప్తున్నది ఆ చెల్లదు. అది ఆల్రెడీ వాళ్ళు స్టే ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ కాలేదు. ఆల్రెడీ ఇది కవర్డ్ బై సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా అది చెల్లదు. వాళ్లకు ఆర్టికల్ 142 ప్రకారము సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ శిరోధార్యము హైకోర్టులల్లా. ఏ హైకోర్టు జడ్జి, బీసీ హైకోర్టు జడ్జి ఉన్నా కూడా ఈ జీవో 9ని సమర్థించలేడు. ఖచ్చితంగా కొట్టివేస్తారు. అది ఇంకా దాని కింద ఆశ పెట్టుకోవడం
దాని మీద ఏదో గవర్నమెంట్ని వాళ్ళు అడుగులకు మడుగులొత్తడం అనేది తప్పదు సార్. అంటే ఓవరాల్గా ఈ 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటారు? తర్వాత దానికి సంబంధించి బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పి అసెంబ్లీలో మేము ఆమోదం తెలిపినామని చెప్పడం కావచ్చు. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి సార్? మామూలుగా తమిళనాడులో ఏం చేసినారో అదే చేయండి అంటున్నాను. తమిళనాడులో 3 పార్టీలు కూడా ఆల్ పార్టీ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని, ఉమ్మడిగా మేము ఇటువంటి చట్టాన్ని చేస్తామని ముందుగానే మాట్లాడుకొని చట్టం చేసిండ్రు. సంతోషం. గవర్నమెంట్ కూడా చట్టం చేసిండ్రు. చేసిన ఆల్ పార్టీలు సమర్థించినాక ఆల్ పార్టీస్ సమావేశం జరిపి ఒక రెజల్యూషన్స్ పాస్ చేసుకొని ప్రధానమంత్రిని కలుద్దాం ఉమ్మడిగా, డెలిగేషన్ తీసుకెళ్దామని ఒక్కరోజన్న ప్రయత్నం చేశారండి మన ముఖ్యమంత్రి. ఒక్కరోజు ప్రయత్నం చేయలేదు కదా. ఇప్పటికైనా ఒకటే మార్గం, ఆల్ పార్టీలని కూడా మీటింగ్ పిలిచి వాళ్ళకు కూడా ఈక్వల్గా వాళ్ళకు కూడా అంటే రెస్పెక్ట్ రిగార్డ్ ఇచ్చి వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళని అడగలేకపోతే ఒకరికొకరు దూషించుకుంటే బీజేపీ కాంగ్రెస్ని దూషించే కాంగ్రెస్, బీజేపీని దూషించే బీఆర్ఎస్, మధ్యన దూషించే వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు కదండి. ఇది లీడర్ ఎవరు? ముఖ్యమంత్రి. లీడరు ఈజీ స్టీవార్డ్. ఆయన రథం తిప్పాలి, అది చక్రం తిప్పాలి. ఆయనకి చిత్తశుద్ధి లేకపోతే ఇంక వేరే పార్టీలకి ఎట్లుంటుందండి. కాబట్టి ఆయన ఈ 3 పార్టీల నాయకులను పిలిచి మనమందరము నేను ముఖ్యమంత్రి దగ్గర డెలిగేషన్ తీసుకెళ్తాను అని మీరు ఇక్కడ మాట్లాడుకొని 3 సంతకాలు పెట్టుకొని ప్రధానమంత్రి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎన్ని పార్టీలు ఉన్నాయో, ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయో, ఒక్కొక్క సంఘంకి వెళ్ళి ఒక ప్రతినిధిని తీసుకొని డెలిగేషన్ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. బీజేపీ ఏదైతే ప్రెసిడెంట్ ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ బీజేపీ గఠబంధన్తో చేయాలి. దానికి ప్రెషర్ చేయాలి. ఎవరు? ఇండియా గఠబంధన్ చేయాలి. రాహుల్ గాంధీ చేయాలి. రాహుల్ గాంధీకి 100 చిలుకు పైకి ఓటర్లు ఎంపీస్ ఉన్నారు కదా. ఇండియా గఠబంధన్కి 235 పైన ఉన్నాయి కదా. అది మరి ఒక్కరోజన్న పార్లమెంట్లో లేపినరా వాళ్ళు? ఒక్కరోజన్న పార్లమెంట్లో అంటే కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని అనుకోవాలి. దీని అర్థం అంతే కదా అది. కాబట్టి మీరు ఇప్పుడు తమిళనాడులో ఎట్లా చేసిండ్రో 3 సార్లు ఆల్ పార్టీ రెజల్యూషన్స్ పాస్ చేసిండ్రు. 3 సార్లు చట్టం చేసుకున్నాక మళ్ళీ 3 అన్ని కలిసి సంఘాలు పార్టీలు అన్నీ కలిసి ప్రధానమంత్రి దగ్గరికి పోయిండ్రు. బంద్ చేసిండ్రు. మొత్తం 3 పార్టీలు కలిసి బంద్ అంటే మొన్న బంద్ కాదు, నామకే వస్తే బంద్ కాదు. రైళ్లు బంద్, బస్సులు బంద్, పాఠశాలలు బంద్, సైకిల్ కూడా రోడ్డు మీదకి ఎక్కలేదు. సైకిల్ చీమ కూడా నడవలేదు. అంత పెద్ద బంద్ చేసి మొత్తం ఆగిపోయింది అది రాష్ట్రం అంతా. అట్లా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగవచ్చి చేసింది అది. ఇక్కడ కాంగ్రెస్ మన స్పాన్సర్ చేసింది. కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన ఈ సంఘాలు కూడా పోయినాయి. అవి అదేం బంద్ అండి? దాన్ని బంద్ అంటారు. అది ప్రజా చైతన్యం వచ్చింది, కానీ ప్రజలని సక్రమైన మార్గంలో పెట్టి, సక్రమైన వాళ్ళ దిశలో పెట్టి ఇది చిత్తశుద్ధితో సాధించుకునే ప్రయత్నం చేయాలనేది మా యొక్క వాదన. అంటే కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, తర్వాత మరి వీళ్ళందరూ కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించారు అనుకోవచ్చా? బోడమల్లన్న టైప్ అయిపోయిందా తెలంగాణ పరిస్థితి? ఇప్పుడు ఇదొక్కటే కాదు కామారెడ్డిలో. పోనీ దీనికంటే రాజ్యాంగ సవరణ కావాలి, 42% చేయాలి. నీకు నీ చేతిలో ఉన్న 1,00,000 కోట్లు 5 ఏళ్ళు ఇస్తానన్నావు. అవును సార్. బీసీ సప్లాన్కు ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఒక తాలూకా కోటి కేంద్ర నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు ఎట్లుంటుందో అంత స్టాండర్డ్తో స్కూల్స్ స్థాపిస్తామన్నావు. ఏమైంది అది? ఎంబీసీలను కూడా వర్గీకరణ చేసి వాళ్ళకి సమన్యాయం చేస్తామని అన్నావు. ఏమైంది అది? అసలు ఏది నీ చేతిలోనే కూడా చేయలేదు కదమ్మా. నీ సామాజిక వర్గానికే పనిచేసుకున్నావు కదా, బీసీలకు ఏమి ఇచ్చినావు అది. కాబట్టి అది ఆ కామారెడ్డి డిక్లరేషను కూడా మోసపూరితమైనది, ఆనెస్ట్గా చేయలేదు. ప్రజలు ఓట్లు వేయించుకోవడానికి చేసినారు. తర్వాత ఎందుకు అని చెప్తున్నానంటే వాళ్ళు ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి. ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా ఆనెస్ట్గా చేసింది అనుకోవచ్చు అది. కాబట్టి 42% ఏ రకంగా సాధించుకోవాలన్నా కూడా తెలియనప్పుడు అపోజిషన్ పార్టీస్ ఒత్తిడి చేస్తున్నప్పుడు నేను ముందుకు వచ్చి స్టడీ చేసి ఈ యొక్క నేను డ్రాఫ్ట్ ముసాయిదాన్ని రాసిచ్చింది నేను ప్రభుత్వానికి.
మన సోషల్ మీడియాలో పెట్టింది నేను అది పెట్టి సెన్సిటైజ్ చేస్తే ఆ నోట ఈ నోట ముఖ్యమంత్రి గారికి తెలిస్తే అప్పుడు నన్ను పిలిపించుకొని ఇది సాధ్యమవుతుందని ఆనెస్ట్గా రెండు యాక్ట్లు చేసిండు. విద్యా ఉద్యోగాలకు 67%, 42 బీసీస్కి, ఎస్సీస్ ఎస్సీస్కి మొత్తం కలిసి 67% ప్రపోజ్ చేసిండు. సార్ లోకల్ బాడీస్లో కూడా చేసిండు. విచిత్రం ఏంటంటే ఉన్న వర్గీకరణ కూడా తీసేసారు ఆ యాక్ట్లలో. ఏబిసిడి ఈ వర్గీకరణ ఉంది కదా, ఆ వర్గీకరణ తీసేస్తే ఇప్పుడు మరి ఎంబీసీలకు ఏం న్యాయం అవుతుంది దాంట్లో? ఎంబీసీలకు కాదు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బిల్లు పాస్ అయినాక తర్వాత జీవో తీస్తాము, ఎవరైనా బీజేపీలు అడ్డుపడతారేమని కావచ్చు, బహుశా వర్గీకరణ చేయాలి. కానీ వర్గీకరణ తమిళనాడులో ఉంది. తమిళనాడులో 9th షెడ్యూల్ పెట్టుకునేటప్పుడు వర్గీకరణ ఉంది, బీహార్లో వర్గీకరణ ఉంది, 11 రాష్ట్రాల్లో వర్గీకరణ ఉంది. ఇప్పుడు నువ్వు 2 ముఖ్యమైన చట్టాలు చేసిన వర్గీకరణ లేకపోతే ఎంబీసీస్కు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఏం న్యాయం జరుగుతుంది? వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా, వాళ్ళ నోరు మీద కొట్టినట్లే కదా. కాబట్టి ఇక్కడ కూడా అది తప్పు చేసినావు, పోనీ తర్వాత సరిదిద్దుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తేనే దీనికి మోక్షం వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా పార్లమెంటులో చర్చ కూడా జరగలేదు, దాంట్లో రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని తీసుకోలేదు. అంటే తెలంగాణ ఇష్యూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకే కాంగ్రెస్ తీసుకుంది, రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా బీసీలంతా మరి 42% రిజర్వేషన్స్ కావాలని డిమాండ్ అయితే కూడా సర్వత్రా మీరు కూడా తీసుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు కూడా, చిరంజీవి లాంటి వాళ్ళు, మీరందరూ తీసుకుంటున్న నేపథ్యంలో సో ఈ ఒత్తిడి అనేది పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయబోతున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు రేపు ధర్నా ఉంది సార్, ఇందిరా పార్కు ధర్నా చౌక్లో, ఎల్బీ స్టేడియంలో ఉంది ధర్నాకు అటువంటి మీడియాల ద్వారా ఈ యొక్క అంటే ప్రబలంగా బీసీ మనసులలో వెళ్ళింది. ఎందుకంటే సామాజిక న్యాయం రాలేదు తెలంగాణలో. అసలైన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. సామాజిక పరిస్థితులు ఎక్కడైతే ఇక్కడ ఉన్న ఇంతమంది బీసీలు 62% కంటే ఎక్కువ ఉన్న బీసీలు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఏదైతే జాగీదారుల పాలన ఉండనో, రాజుల పాలన ఉండనో, దానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. తర్వాత తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు నక్సల్స్ దెబ్బతిన్నారు, మిగతా అన్ని కలిసి ఉద్యోగాలు లేవు. కాబట్టి అందరూ పాల్గొని ఆ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నారు. కానీ సాధించుకున్నాక వాళ్ళందరికీ గుండు సున్న పెట్టేసి వేలుమల్లే రాజ్యం వెళ్ళిండ్రు. వీళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మీద విరక్తి చెంది దొరల పాలన పోయి మళ్ళీ సామాజిక న్యాయం కావాలని కాంగ్రెస్ని ఎత్తుకున్నారు. ఈ కాంగ్రెస్లో కూడా మళ్ళీ అట్లనే రెడ్ల పాలన అయింది కదా, బీసీలకు న్యాయం జరుగుతలేదు కదా. ఇప్పుడు వేరే ఉద్యమాలు కూడా అణిగిపోయినాయి కదా, ఈవెన్ నక్సల్ ఉద్యమం కూడా. సో ఇప్పుడు మెయిన్ స్రవంతులు బీసీ. ఇప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమంకు అందరు కలిసి ఎట్లా వచ్చిండ్రో మా ఉద్యమానికి కూడా అందరు కలిసి వచ్చి దీనికి చేయూతనిచ్చి పెద్ద ఉవ్వెత్తున ఈ ఉద్యమం లేస్తుందని మా యొక్క నమ్మకం ఉంది. ఓవరాల్గా హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు ఎన్నికల కమిషన్ అటు ప్రభుత్వాన్ని ఆదేశించింది కదా సార్. అవును. సో దాని ప్రకారం జరగలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళు ఏదో కోర్టులో ఎక్స్టెన్షన్ చేసిండ్రు, అది డేట్కి ఎక్స్టెన్షన్ చేసిండ్రు. ఎక్స్టెన్షన్ అయినా కూడా ఎన్నికలు జరపాలి కదా. ఎన్నికలు జరపాలంటే ఖచ్చితంగా ఇదివరకు 22-23%కు రిజర్వేషన్ 50% దాటుకుంటేనే జరపాలి, కానీ 42% చేయరు కదా. 42% చేయకపోతే కాంగ్రెస్ అయితే కంప్లీట్గా బదనాం అవుతుంది కదా. ఎన్నికలు జరిగినా ఈ ఉద్యమం ఆగదు. మా యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ప్రజలని చైతన్యం చేయాలా, ప్రజలని ఈ యొక్క ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం పంచుకొని మన ఓటు మనం వేసుకోవాలని మేము చవదం చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ చెప్పినట్లు చదువుకో, నీ ఓటు నువ్వే వేసుకో అన్నాడు. అంటే నీ ఓటు నువ్వే వేసుకో, నువ్వు అమ్ముకోవద్దు, వేరే ఆధిపత్య కులాలకు వేయొద్దు. నీవే ఇస్తున్నావు కదా పవర్ అది. కాబట్టి నీ పవర్ నువ్వు తెచ్చుకో అని మేము జాగృతి పరుస్తున్నాం మొత్తం జనాలని. కాబట్టి ఇక ముందు ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతుందో ఈ ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించేంత వరకు అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్న బీసీలకు
ఇది ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది అని చెప్పొచ్చు మా ఉద్యమం ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రజల చైతన్యం అయితే వాళ్ళకు ఆత్మకు సాక్షిగా వ్యతిరేకంగా వేయలేరు కదా ఓట్లది. కాబట్టి ఈ జాగృతి అనేది ఒక పెద్ద మార్పు తెస్తుందని మా యొక్క నమ్మకం. అంటే వాస్తవానికి ఇప్పుడు సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఒకటి ఉంది కదా సార్, ఆ తీర్పు ఎప్పుడు వచ్చింది? ఇదే క్రమంలో ఈ తమిళనాడుకు సంబంధించిన 9th షెడ్యూల్లో చేర్చిన అంశం అంటే ఇది ముందా అది ముందా సార్? మొత్తానికి సీలింగ్ అనేది 9th షెడ్యూల్కి ఏమైనా అడ్డంగా ఉండే అవకాశం ఉందా? సీలింగ్ అనేది 9th షెడ్యూల్కి అడ్డం ఏం లేదు అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంతకంటే ముందే 50% దాటకూడదని నాగరాజు కేసులో, మైసూరు కేసులో ఉంది. అది ఉన్నాక అయినా కూడా అప్పుడు 1989లో కరుణానిధి ఒక లోకల్ యాక్ట్ చేసుకున్నాడు. ఇది 69% రిజర్వేషన్స్ 90కి వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. మండల్ కమిషన్ రిపోర్ట్ 90లో వచ్చింది, 1990లో. అది క్వశ్చన్ చేసి మండల్ వర్సెస్ కమండలము అది సుప్రీంకోర్టులో బట్టి 9 మంది న్యాయమూర్తులు 92లో డిసైడ్ చేశారు. 92లో ఏం డిసైడ్ చేసిండ్రు? 50% దాటకూడదని. వాళ్ళ 50% ఆల్రెడీ అనుభవిస్తున్నారు 2 ఏళ్ళ కింది నుంచి. ఈ మా యొక్క సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే తమిళనాడులో 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. లేదు, చేర్చలే. వాళ్ళు యాక్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. కానీ అది ఎవరు క్వశ్చన్ చేయలేదు. అది అంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ అనేది 9th షెడ్యూల్కు అడ్డు కాదు, అడ్డు రాదు. లేదు, మీరు అర్థం చేసుకోండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే తమిళనాడులో యాక్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటుండ్రు 69%. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 92లో వచ్చినప్పుడు 50% దాటకూడదని ఇచ్చింది. అది ఇచ్చినప్పుడు మా యొక్క 69%కి వెళ్ళి మళ్ళీ 50కి తగ్గించుకోవాలా, 19% తగ్గుతాయని అన్ని పార్టీలు ఒకటై, అన్ని ప్రజా సంఘాలు ఒకటై, అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఒకటై వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకోవడానికి ఒక కొత్త చట్టం తయారు చేసి, ఉన్నా కూడా ఇదివరకు పాత చట్టం ఉన్నా కూడా కొత్త చట్టం తయారు చేసి పాత చట్టాన్ని రిపీల్ చేసుకొని వాళ్ళు పాస్ చేసుకున్నారు. పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేసి ఉభయ సభలు క్లియర్ చేస్తే అప్పుడు 94లో 9th షెడ్యూల్లో కలపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 257 నోటిఫికేషన్ నెంబర్. కాబట్టి 31B కింద దానికి రాజ్యాంగ రక్షణ వచ్చింది. అది క్వశ్చన్ చేసిన సుప్రీంకోర్టులో కానీ ఎవడు దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ దమ్ము కానీ లేకుండా అది అట్లా పడి ఉన్నది. అంతేగాని దానికి ఎవరు స్టే ఇవ్వడానికి ముందుకు రాలేదు. అంటే తమిళనాడులో 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత వాళ్ళు బీసీ రిజర్వేషన్లు అనేది పక్కగా ఇస్తున్నారు సార్. అదే క్రమంలో మిగతా రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాలు అంత చైతన్యం లేదు. తమిళనాడు ఇది సోషల్ జస్టిస్, ఇది సోషల్ అవేర్నెస్ ల్యాండ్ ఆఫ్ పెరియార్. అది ల్యాండ్ ఆఫ్ పెరియార్ కాబట్టి అది అక్కడ సామాజిక న్యాయం అది ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళకు అర్థమవుతుంది. అది కాబట్టి అక్కడ జయలలిత రాజ్యం వెళ్ళినా కూడా షీ నెవర్ కాంప్రమైజ్డ్ విత్ సోషల్ జస్టిస్. కాబట్టి వాళ్ళకి ఆమె బ్రాహ్మణమైనా కూడా ఆమెకి బ్రహ్మరథం పట్టింది. అది ఎందుకంటే ఆమె కాంప్రమైజ్ కాలేదు కాబట్టి. 9th షెడ్యూల్లో జయలలిత పీరియడ్లో జరిగింది. అది 94లో 93కి వెళ్ళి కొట్లాడితే వాళ్ళు 92కి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు, 94లో సాధించుకున్నారు. 9th షెడ్యూల్లో పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు అవి కంటిన్యూ అవుతుంది. 9th షెడ్యూల్లో పెట్టింది కాబట్టి ఆ రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఒకటి స్థాపించారు కదా సార్. సో దాంట్లో ఎందుకోసం స్థాపించాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది హాట్ సబ్జెక్ట్. ఇప్పుడు అవును సార్, 42% బీసీ రిజర్వేషన్స్ అనేది కంప్లీట్గా తెలంగాణలో ఇప్పుడు రగులుతున్న విషయం ఇది. అవును సార్. దీనికి విచిత్రంగా ఏంటంటే ఒకరినొకరు మోసం చేసుకుంటా, ఒకరినొకరిని దూషించుకుంటా ప్రజలని తప్పుదో పడుతున్నారు. అది మేము అంటున్నాం జీవులతో కాదు, లేకపోతే ఏ పార్టీకో అడుగులకు మడుగులొత్తే కాదు. మనం ఎజిటేషన్ చేసి యుద్ధం చేసి మనం డిమాండ్ చేసి సాధించుకోవాలి. కానీ బిచ్చం ఎత్తుకొని దానం ఎత్తుకొని ఏదో వాళ్ళకు అడుగులకు మడుగులొత్తి చేసేది కాదు ఇది. కాబట్టి మేము ఒక ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తడానికి, ప్రజలను ఎంటేసుకొని నడవడానికి, ప్రజల యొక్క మనోభావాలను ఫుల్ఫిల్ చేయడానికి సరి అయిన మార్గంలో, ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో, అది ఫీజిబుల్ అయ్యే మార్గంలో
42% ఎలా సాధించుకోవాలా అనేది ఒక సాకు మాత్రమే, కానీ అల్టిమేట్గా మేమెంతో మాకంతా 42% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగ లోకల్ బాడీలో కాదు. 42% రిజర్వేషన్స్ రేపు అసెంబ్లీలో కావాలి, పార్లమెంట్లో కావాలి, జ్యుడిషియరీ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎకనామిక్ కావాలి, ఇండస్ట్రీ రావాలి, కాంట్రాక్ట్స్ రావాలి, అన్నిట్లో మాకు వాటా రావాలండి. మాకు అల్టిమేట్ అది ఏమి 42%. ఇది ఒక ఇప్పుడు ఒక ఇది విషయం, ఇప్పటి ప్రస్తుత పరిస్థితి మాత్రమే 42% మేము చేస్తున్నాం. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా చూస్తారు సార్? ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అంటే సార్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అది రాజ్యాంగ సవరణ జరిగింది 15(6) అండ్ 16(6) ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు అమెండ్ చేసినారు. ఏమని చేసినారు? ఎవరైతే రిజర్వేషన్స్ పొందుతున్నాయో ఆ కులాలకు తప్ప మిగతా కులాలకి ఉన్న ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10%. ఎవరైతే రిజర్వేషన్స్ ఎవరు పొందుతున్నారు? అన్ని కాస్ట్లు బీసీలు పొందుతున్నారు. ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఉంది, ప్రతి రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. సో ఈ 3 ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వాళ్ళకు వాడు బిచ్చమెత్తుకోడైనా భిక్షాటన చేసుకోవడైనా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వాడు అర్హుడు కాదు అది. కానీ వాడు అగ్రకుల వాళ్ళు ఆధిపత్య కులాలు మాత్రం అందులో వాడికి సర్వే లేదు, ఎంత % ఉందో రికార్డు లేదు, ఏం లేదు. వాళ్ళకి రాజ్యాంగ సవరణ చేసినారు చినో కమిటీ ప్రకారం. అది మేము క్వశ్చన్ చేసినాము. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము, ఇదివరకు ఉన్న ధర్మ సూత్రాలకు వ్యతిరేకము, న్యాయ సూత్రాలకు వ్యతిరేకము. ఇది మాకు బీసీల యొక్క హక్కుని హరించే రకంగా ఉంది. మాకు ఇప్పుడు కనీసం ఓపెన్లో 50% ఉండే, అండ్లకెళ్ళి కూడా 10% నువ్వు అప్పనంగా వాళ్ళకి ఇచ్చినావు. అంటే ఎస్సీ ఎస్టీలతో సమానం కంటే ఎక్కువ నువ్వు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినావు. మొత్తం ఫార్వర్డ్ క్లాసులు ఉన్నదే 15%. అందులో 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారా, 4% ఉంటారు అంతే. 4%కు నువ్వు 10% ఇచ్చినావు అంటే ఎస్సీల ఎస్టీల కంటే ఎక్కువ ఇచ్చినావు. అది మేము క్వశ్చన్ చేస్తే ప్రధాన న్యాయమూర్తి యుఆర్ లలిత్ అండ్ భండారి, నేనేసిన 5 సుప్రీంకోర్టుల కేసు, ఈడబ్ల్యూఎస్ కేసు, జనహిత అభియాన్ వేసింది. మేము ఆర్గ్యుమెంట్ చేసింది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేయలే. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి ప్రొఫెసర్ మోహన్ గోపాల్ మేము ఆర్గ్యూ చేసిన దాని మీద మేము ప్రధాన ఆర్గ్యుమెంట్స్ మాయవి. మేము ఆర్గ్యుమెంట్ చేసినాం ఏమంటే ఇది సోషల్ జస్టిస్కి వ్యతిరేకం కాదు, ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం కాదు, బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం కాదు. ఆ తీర్పు వీళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇది 9th షెడ్యూల్లో కలిపితే అవే గ్రౌండ్స్ మీద క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆ గ్రౌండ్స్ ఆల్రెడీ డిసైడ్ చేసినారు కాబట్టి దీనికి రక్షణ కవచం వస్తుంది, ఎవరు కొట్టివేయడానికి వీల్లేదని మా యొక్క అభిప్రాయం. ఓకే సార్. అంటే దేశంలో బీజేపీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది సార్. మేము 5వ స్థానం నుంచి 4వ స్థానం వరకు అంటే ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం అని బీజేపీ చెప్తోంది. అదే క్రమంలో నరేంద్ర మోడీ గారు కూడా పదే చెప్తున్నారు 3వ స్థానానికి కూడా చేరబోతున్నామని చెప్తున్నారు. సో ఒకవైపు దేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 79 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా కులాల పరంగా రిజర్వేషన్లు కావాల్సిందే అంటారా? ఈ రిజర్వేషన్లతోని నిజంగానే మరి ఆర్థికంగా వెనుకబడిన వారికి కావాలంటారా, కులాలకు రిజర్వేషన్లు కావాలంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడినోడు ఇవాళ కుబేరుడు కావచ్చు, రేపు పాపరు కావచ్చు. అది స్టాటిక్ కాదు, పర్మనెంట్ కాదు. అది వాడు పెద్ద వ్యాపారస్తులు, వాడు ఐపీ పెడతాడు, వాడు బేనామీ చేసుకుంటాడు, వాడు చేస్తాడు. అది సామాజికంగా విచక్షణ ఉంది వానికి, సోషల్ అండ్ ఎడ్యుకేషన్గా వెనుకబడి ఉన్నాడు. అది వాడు ఎడ్యుకేషన్లో బాగా చదివి సామాజికంగా అయ్యి వాడు డబ్బు లేకపోతే వాడు ఎట్లా బీసీ అవుతాడండి? వానికి ఏ రకంగా ఇస్తాం? వానికి చదువు చెప్పి ఆరోగ్యం ఇవి అన్నీ ఇవి, కానీ ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, రిజర్వేషన్స్ ఇవ్వడం ఏంది వాడికి? అది ఇప్పుడు మాకు చదువు లేదు, ఆరోగ్యం రక్షణ లేదు, ఎకనామిక్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, పొలిటికల్ లేదు, ఏ రకమైన రక్షణ లేదు కదా. వీళ్ళు పాపం అందరూ శ్రమజీవులు కదా వీళ్ళకు. ఈ శ్రమజీవులకు అందుకని మీరు తప్పు అర్థం చేసుకున్నారు. కులాల వారీగా రిజర్వేషన్స్ కాదు ఇది, ఒక వర్గం ద్వారా రిజర్వేషన్. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే సోషల్ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అన్నారు, కానీ కులాలకు రిజర్వేషన్స్ కావు ఇవి. కులాలకునే ఓన్లీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ గుర్తించి వాళ్ళ షెడ్యూల్లో పెట్టినారు అవి. అది కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ మాత్రం ఇది క్లాస్ రిజర్వేషన్స్.
నాట్ క్యాస్ట్. నాట్ క్యాస్ట్ రిజర్వేషన్స్. కాబట్టి ఇవి కొనసాగాలి, ఎప్పటికైనా కొనసాగాలి. అంటే ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు అయింది? ఇన్ని సంవత్సరాలు బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అనేది ఎందుకు కేంద్రం గుర్తించాలి? మన దగ్గర చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, దొమ్మరి, ఉప్పరి, పాటరు, వీళ్ళందరూ వాళ్ళకు నువ్వు చదివేయకపోతే సరైన నీతో సమానంగా పెరగడానికి అవకాశం లేకపోతే అది ఇన్ని సంవత్సరాలు 76 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం చేసినారంటే మీరు? అది వాళ్ళకి భిక్షగాలం చేసినారు వాళ్ళు. ఇవన్నీ ఓట్లు కొనుక్కొని వాళ్ళు కొనేసి మీరు రాజ్యం వెళ్తున్నారు. కానీ వాళ్ళని ఇన్ని సంవత్సరాలు ఏమైనా బాగుపడ్డారు? వీళ్ళు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం వచ్చిందా? వీళ్ళకి ఏమైనా డెమోక్రసీలో భాగస్వామ్యం వచ్చిందా? వీళ్ళకి అధికారం వచ్చిందా? ఇస్సా ఇజ్జత్ హుకుమత్ వచ్చిందా? వాళ్ళ స్థితి అట్లే ఉంది కదా. ఇంకా అంటరానితనం ఉంది. బీసీలలో కూడా అంటరానితనం ఉంది, ఎస్సీలలో కూడా ఉంది. అది ఎస్టీల పరిస్థితి ఉంది. జైల్ జంగల్ జమీన్ వాళ్ళ పరమే చేస్తేవి. వీళ్ళకున్న వనరులన్నీ మొత్తము భారతదేశంలో ఎన్ని వనరులు ఉన్నాయో వాళ్ళే దోసుకుని వాళ్ళే మైండ్స్ అయిపోయి ఇంకా అంతరం మన ఎకానమీకి పర్ క్యాపిటల్ ఎకానమీకి ఇదివరకు ఎంత ఉందో ఇప్పుడు ఇంకా ఈ అదానీ అంబానీ పెరిగింది. కానీ ఎవడన్నా బీసీ పెరిగిందా? ఎవరు పెరగలేదండి. ఇంకా రిజర్వేషన్స్ అన్నది ఎవరు అంటున్నారు? అది ఇప్పుడు కాదండి, రాజకీయం ఒక పెద్ద వ్యాపారం. అవునా? అవును. రాజకీయం చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ఎంత ఉండే, ఆయన రాజకీయం చేయకముందు ఎంత ఉండే, ఆయన స్థితి ఏంది? మరి ఈరోజు ఆయన కుటుంబం వాళ్ళ వెలుమలు ఎక్కడున్నారు? అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? న్యాయం ఆయన జీతం ఎంత ఉంటుంది? మా చీఫ్ జస్టిస్ అంతేనే ఉంటుంది. నేను ఎక్కడున్నా, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అది కాబట్టి ఇప్పుడు రాజకీయంలో అంటే ఒక పెద్ద బిజినెస్ కదా ఇది. రాజకీయంతోనే గొప్ప కోటీసులు ధనవంతులు అవుతారు కదా. కాంట్రాక్ట్లు మొత్తం వాళ్ళ చేతుల్లో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. కాబట్టి రాజకీయ అధికారము మేమట్లా కరప్ట్ చేయము. మా వాళ్ళని ఇంత న్యాయవంతులు నీతివంతులు ఉంటాం. రాజకీయ అధికారం వికేంద్రీకరణ కావాలని మా యొక్క వాదన. బీసీల రిజర్వేషన్ల కోసం నిజంగానే ఒక చైతన్యం అయితే వచ్చింది సార్. నిజంగా ఇప్పటికైనా కానీ బీసీలంతా ఏకతాటిపైకి వస్తారా? ఇప్పటికే మరి ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఒకరు బీజేపీ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు, ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధంగా. సో మీరు ఇప్పుడు రిజర్వేషన్ సాధన సమితిని పెట్టారు. సో దీంట్లో అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఇందాక తమిళనాడులో వచ్చిన చైతన్యం వస్తే మొన్న జరిగిన బంద్ కాకుండా అంటే రోడ్డు మీద చీమ కూడా వెళ్ళలేనంత బంద్ జరుగుతూనే నిజంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తర్వాత బీసీలో చైతన్యం అయితే వచ్చే పరిస్థితి ఉంది. సో ఇలా అంటే మీరు ఒక వ్యవస్థ, వారొక వ్యవస్థ పెట్టుకోవడాన్ని ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు కృష్ణయ్య ఆయన ప్రజా ఉద్యమం మొదలుపెట్టిండు. అవును సార్. ఆయన మొదటి జీవితంలో. ఇప్పుడు ఆయన పాలకుడు. ఆయన ఎట్లా ప్రజలను రిప్రజెంట్ చేస్తారండి? ఆయన ఒక బీజేపీ ఎంపీ అయినది. మా ఉద్యమం ప్రజా ఉద్యమము, అయ్యా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు పాలకుడవు, నీకు ప్రధానమంత్రి ఉన్నాడు, నువ్వు అనుసంధానకర్తగా ఇప్పుడు మమ్మల్ని తప్పుపడితే నువ్వు జీవోల ఇస్తే అయిపోతుంది. అది 9th షెడ్యూల్ అక్కర్లేదు. నువ్వు తప్పుడు మార్గం చూపిస్తేవి గవర్నమెంట్కి. జీవో ఇస్తే అది జీవో కొట్టేసరి స్టే ఇచ్చేది. ఇప్పుడు కాబట్టి మా డిమాండ్ 9th షెడ్యూల్, గవర్నమెంట్ కూడా 9th షెడ్యూల్ కింద బిల్లులు పాస్ చేసింది కదా. ఆ బిల్లులను తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి లీడర్షిప్లో నువ్వు వెళ్ళి నీ బీజేపీ వాళ్ళతో కన్విన్స్ చేసి నువ్వు 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీకేం అర్హత ఉందండి ఇది వక్ర మార్గంలో పట్టించి ప్రజలను తప్పుపో పట్టించడానికి? అది ఆయనకు అవసరం అంటే మా దగ్గర వచ్చి కలవాలి. అది మీదే సరైన మార్గం, మీదే సరైన మీకు న్యాయంగా ధర్మంగా న్యాయ సూత్రాల ప్రకారం ఉందని రియలైజ్ కావాలని మమ్మల్ని తప్పు పట్టేది. అది ఆయన తప్పు పట్టే మీరే నమ్మినంటే సంతోషం. అప్పుడు ఆయన అయితే జగమెరిగిన సత్యం బీజేపీ ఎంపీ, ఇంకోనైతే కాంగ్రెస్కు స్పాన్సర్ చేసిన వాళ్ళు చేస్తున్నారు కదా. మరి వాళ్ళని మేము అసలు ప్రజలను రిప్రజెంట్ చేసేది ప్రజలకు సక్రమైన మార్గం చూపించడానికి మేము ఉన్నాం. కానీ వాళ్ళు వస్తే సంతోషమే వాళ్ళకి. కానీ వాళ్ళ యొక్క వక్ర మార్గాలని, తప్పుడు మార్గాలని ఎండగట్టడానికి, ప్రజలకు చెప్పడానికి మేము వెనకాడమది సార్. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు కోర్టు అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉందంటారా, బీజేపీ కేంద్రంలో ఉందంటారా? బీసీ బంతి ఎక్కడ ఉందంటారు? బంతి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, బీజేపీ దగ్గర ఉంది సార్. 3 పార్టీల దగ్గర ఉన్నాయి సార్. 3 పార్టీలు మూక ఉమ్మడిగా ఈ ప్రజా సంఘాల ప్రతినిధులను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తేనే 9th షెడ్యూల్లో కలపడానికి తమిళనాడు లాగా దిగి వచ్చి కలుపుతారు. లేకపోతే క్రెడిట్ ఈయనకు పోతుందని బీజేపీ చేయదు,
ప్రజా ఉద్యమం లేదు, మాకేమి పెద్ద నష్టం కాదు అని భావనలో ఉంటే బీజేపీ చేయదు. కాబట్టి ప్రజా ఉద్యమంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్పాన్సర్డ్ ఉన్నాయో సంఘాలు, వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు లీడ్ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టండి, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, జంతర్ మంతర్ కాదు, జంతర్ మంతర్ దగ్గర కాదు ధర్నా చేయాల్సింది, లోక్సభలో చేయాలా, ప్రధానమంత్రి దగ్గర చేయాలా, వారిని కన్విన్స్ చేయాలని చిత్తశుద్ధితోని ఈ యొక్క ఆర్ కృష్ణయ్య ప్రయత్నం చేయాలి. కానీ అని ఎవరి మీద అంటే ప్రయత్నం ఆయన ఎవరి మీద అయినా ఉద్యమం చేస్తున్నాడు? కోర్టుకి వ్యతిరేకంగానా, కాంగ్రెస్కి వ్యతిరేకంగానా, బీజేపీకి వ్యతిరేకంగానా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగానా? ఇది విచిత్రం ఉంది. అసలు ఇంతకంటే విచిత్రమైన కాంబినేషన్ ఈ యొక్క ఉద్యమం నేను ఇంతవరకు అసలు నాకే అర్థం కాదు, ప్రజలకేం అర్థమవుతుందండి? ప్రజల అమాయకులు పాపం వాళ్ళు కూడా చేస్తున్నారు అన్నది. అందరు కలిసి జనాలను ఇంకా బీసీలను ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ మేము చేయట్లేదు. మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే సిద్ధాంతం మీద ఉన్నాం, ఇది ఒకటే శరణ్యం అన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించి తండోపతండాలుగా మా ఇంట వచ్చి సాధించుకోవాలని మనది. ఓకే, ఫైనల్గా మీ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు రేపు 24th నాడు ఉంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాక మా కార్యాచరణ ఏమంటే నిరంతరం ఇది జరుగుతుంది. ఒకరోజు మీటింగ్ పెట్టుకుని ధర్నా చేసి ఏదో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చినట్లు కాదు. ఇది రేపు కొంతమంది నాయకులని ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలకు వెళ్ళి వాళ్ళకి ఒక క్యాడర్ క్యాంపు పెట్టి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఎన్లైటన్ చేస్తాం, అవగాహన కార్యక్రమం చేసేసి దాని తర్వాత ఏది మన 9వ తారీఖు వరకు చేసేసి జిల్లాలో కూడా సెన్సిటైజ్ చేసి వీళ్ళందరినీ చేసేసి ఒక స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత జిల్లా లెవెల్ కమిటీని ఏర్పాటు చేసేసుకొని మాది బస్సు యాత్ర 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. 10వ తారీఖు నుంచి కామారెడ్డికి వెళ్ళి మొదలవుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ కాబట్టి కామారెడ్డికి వెళ్ళి 10వ తారీఖు కామారెడ్డి మన నిజామాబాద్ అవుతుంది. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో గడిపి వచ్చిన తర్వాత ఒక ఎంతమంది వస్తారో వాలంటరీగా ఒక 50,000 మందితో 1,00,000 మందితో హైదరాబాద్లో ఒక పెద్ద మహాసభ జరిపి మేము ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా పిలిచి ఆల్ పార్టీ లీడర్స్ కూడా పిలిచి మా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలని పిలిపించే కార్యక్రమం పెట్టుకుంటాం. ఓకే సార్, సో ఆల్ ది బెస్ట్ సార్. ఇంకొక చిన్న ప్రశ్న ఫైనల్గా, ముస్లిమ్స్ అనేవాళ్ళు బీసీ రిజర్వేషన్లలో ఉన్నారనే ఒక వాదన విషయంలో ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్స్లో ముస్లిమ్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు ఉన్నారు కదా. అంటే బీజేపీ ఈ మధ్య కాలంలో చెప్పండి. ఇప్పుడు ఇవి కులాల రిజర్వేషన్స్ కావు, ఇవి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 16 ప్రకారం ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వర్డ్ ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని ఆర్టికల్ 340 కింద ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలంటే అంటరాని వాళ్ళు, షెడ్యూల్డ్ జాతులు అంటే ఆదివాసీ వాళ్ళని షెడ్యూల్ చేసినారు. మిగతా బీసీలు ఎవరంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్లు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. వీళ్ళే కదంటే మారింది, హిందువులే కదా. హిందువులో ఉన్న చేపలు పట్టుకుంటాడు కుమ్మరోడు, కమ్మరోడు, దాసరోడు, దొమ్మరోడు, డక్కలోడు, వీళ్ళే కదంటే మారింది. ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా, అందులో కూడా చాకలి, మంగలి, నేత, అన్నీ ఉన్నారు కదండి. అందులో ఉన్న సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసు మొదటి నుంచి ఇంట్లో ఉన్నారు కదా. ఏది ఫర్ ఎగ్జాంపుల్ మేతర్ ముస్లిమ్స్, దూదేకుల, లద్దాఫ్, నూరు భాష, ఏ గ్రూపులో బి గ్రూపులు ఉన్నారు కదా. వాళ్ళకేమి నీకు అభ్యంతరం లేదు కదా. మొత్తం ఆల్ ఇండియాలో సగం % ముస్లిమ్స్ ఓబీసీ లిస్టులో ఉన్నారు ప్రతి రాష్ట్రంలో. 20 కులాలు ఉన్నాయి నీకు అక్కడ, ఎక్కడ బీహార్లో 25 కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, 12 కులాలు గుజరాత్లో ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ముస్లిం కులాలు కౌంటర్ పార్ట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళ మతంలో కుల వ్యవస్థ గుర్తించకపోయినా ప్రాక్టికల్గా చూస్తే కుల వ్యవస్థ కంటిన్యూ అవుతున్నది. కాబట్టి చిన్న కులానికి పెద్ద కులపోడు పిల్లనియ్యడు, వాడు ఇయ్యడు. కులాలు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి, వృత్తులు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి కులాల మతాల కాదు, ఓన్లీ సోషల్ ఎడ్యుకేషనల్లీ వెనుకబడిన తరగతులను గుర్తించమంటే అట్లా గుర్తించింది. అది
ఇది కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ 4 కులాలు ఎంత ఉండి దూదే కులాలు లద్దాఖ్ నూరు భాష మొత్తం ఎంత ఉంటారండి మా తెలంగాణలో 2% ఉండొచ్చు. 2%లో ఏ గ్రూపులో ఒక్క కులం ఉంది ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి ఏమొచ్చినాయి వాళ్ళు చూడండి. ఎవడన్నా పెద్ద ధనవంతుడైందా? దూదేకులోడు లద్దాఖ్ నూరు భాష ఎవడన్నా ధనవంతులైందా? వాళ్ళకేం అభ్యంతరం అండి? ఇప్పుడు ఇంకా 14 కులాలు రాజశేఖర రెడ్డి కలిపిన 14 కులాలని సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ని కలిపిండు. వాళ్ళకి ఎంత ఇచ్చిండు? 4% ఇచ్చిండు. 4%కి వాళ్ళకి ఇంత పర్సెంట్ ఉన్నారు, 12% ఉన్నది 10% ఇస్తారని బీజేపీలు బదనాం చేయడం అంటే ఎంత హాస్యాస్పదం అది. కాబట్టి ఆ 4% కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 4% సుప్రీంకోర్టులో నేను జడ్జిమెంట్ ఇచ్చిన ఏది హైకోర్టులో ఉన్నప్పుడు. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది 7 జడ్జెస్. అది మేము ఎంక్వైరీ సరిగ్గా చేయలేదు. వాళ్ళు మీరు దాలో సుబ్రహ్మణ్యం ఎవరు క్రిస్టియన్ కమిటీ బుక్ ఆధారంగా చేసినాడు, ఈయన ఇండిపెండెంట్గా చేయలేదు, మైండ్ అప్లై చేయలేదని మేము కొట్టేసినాం. కానీ వాళ్ళు ముస్లిమ్స్ అని కొట్టేయలేదు, లేకపోతే సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అని కొట్టేయలేదు, ఇంకో టెక్నికాలిటీ మీద కొట్టేసినాం మేము. అదంతే. అది సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ కంటిన్యూ కావాలనేది 4% కదా. ఇప్పుడు 4% మీరు సుప్రీంకోర్టులో వేయండి, అఫిడవిట్ ఇచ్చి అది స్టే వికెట్ చేయండి, 4% పోతుంది. అవన్నీ మాకే వస్తాయి, 42 మాకే వస్తాయి. ఇప్పుడు దానికి అది సాకుపెట్టుకొని మీరు అబ్జెక్షన్ పెట్టడం అనేది చాలా కుట్రపూరితమైన డివిజివ్ పాలసీస్ అని చెప్తాను నేను. ఇంకొక అంశం సార్, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన విషయంలో కూడా బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సో జనగణన మేము చేస్తాం, అదే అథెంటికేటెడ్ అని కూడా మాట్లాడుతున్నారు సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు? జనగణన కాబోయే జనగణన అథెంటికేటెడ్, ఎందుకంటే అది రాజ్యాంగ ప్రకారం జరుగుతుంది, సెన్సస్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. సెన్సస్ యాక్ట్లో వాళ్ళు మెమరాండం ఇస్తారు. సో ఆ రూల్స్ ప్రకారం ఎవడైనా ఆన్సర్ చేయాల్సిందే. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేయాల్సిందే. కోఆపరేట్ చేసినాక నిజమైన డాటా వస్తుంది. పెద్ద ఉద్యమం, అసలు భారతదేశం యొక్క స్వరూపమే మారిపోతుంది. 2026, 27 2 ఏళ్ళలో చేస్తారు. అది చేసినాక టోటల్గా అసలు భారతదేశం యొక్క బీజేపీ చేస్తుంది. అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఇస్తున్నావో విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీస్లో పార్లమెంట్లో కూడా రిజర్వేషన్స్ రావచ్చు అప్పుడు వస్తే. అంటే జనగణన తర్వాతనే ఇప్పుడు ఎవరికి ఎంతో వారికి అంత వర్తిస్తుందా సార్? అప్పటిదాకా అది చట్టం చేయాలి. జనగణన ఓన్లీ డేటా ఉంటుంది, డేటా చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వే తప్పుల తడకని మేము అంటున్నాం. ఇప్పుడు ఆ గొడవలకు పోవద్దు, ఎందుకంటే ఏది వాళ్ళు పబ్లిష్ చేయలేదు. ఏది డెడికేటెడ్ వాళ్ళకు ప్లానింగ్ కమిషన్ కులగణన చేయలేదు, బయట పెట్టలేదు, 1 మ్యాన్ కమిషన్ది పెట్టలేదు, డెడికేటెడ్ కమిషన్ది పెట్టలేదు, ఇంకేదో ఎక్స్పర్ట్ కమిటీ పెట్టలేదు, ఏది పెట్టలేదు. కొన్ని తప్పుల తడకే అనుకో, ఏదో ఒకటి ఉంది కదా, ఆడ తలగబడ్డది కదా, అది దాని ప్రకారం యాక్ట్ చేసిండు కదా. ఇప్పుడు దానికి పోకుండా ముందుకు వెళ్ళండి అని అంటున్నాం అందరికీ. ముందుకు వెళ్ళండి, అది సరిగా సర్వే లేనప్పుడు ఎవడన్నా క్వశ్చన్ చేసుకుంటే సరిదిద్దుకుంటాం అది. కానీ దీనికి మాత్రం అందరినీ సహకరించమని కోరుతున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఒక ఎన్నికలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎన్నికల్లో నిలబడాలన్నా కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. మీరు ఒక ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారు. రిజర్వేషన్ సాధన సమితి అనేది సుమారు 60% మంది బీసీలు ఉన్నారని ఒక అనధికారిక లెక్క తెలుస్తుంది. సో వీళ్ళందరినీ మీరు ఏకతాటిపైకి తీసుకురావడానికి కావచ్చు, ఉద్యమాలు చేయడానికి కావచ్చు, మీకు చాలా ఆర్థికంగా శక్తి కావాల్సి ఉంటుంది. సో మీ వెనుక ఎవరు ఉన్నారు? మీరు కేవలం ఒక న్యాయమూర్తిగా మీరు రిటైర్ అయ్యారు, చిరంజీవి లాంటి వాళ్ళు ఒక ఐఏఎస్గా రిటైర్ అయ్యారు. సో ఈ ఆర్థిక పరిపుష్టి వెనుక మీ వెనుక ఎవరు ఉన్నారు? దీనికి ఏం చెప్తారు? మా వెనుక ఎవ్వరు లేరు. మీరు అన్నట్లు న్యాయమూర్తి న్యాయంగా ధర్మంగా ఉండండి. న్యాయమూర్తి దగ్గర ఏమీ నాకు ప్రతి పైసా అకౌంటెడ్ మనీ కానీ పాపం పైసా లేదు నా దగ్గర. అట్లే చిరంజీవి దగ్గర, విశారదం దగ్గర ఏం లేదు. మా వెనుక ఏ డబ్బున్నోడు లేడు. కానీ మేము ఒక చిత్తశుద్ధితోని, సత్సంకల్పంతో, సంకల్ప శుద్ధితోని ఆ సంకల్పం మేము తప్పకుండా సాధించుకుంటామని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ జోహులు పట్టుకొని బుచ్చమెత్తుకొని స్వాతంత్రం ఫండ్స్ రేజ్ చేసినాడు. మాకు కూడా ప్రతి పార్టీలో ఉన్న బీసీలు మాకు మద్దతు ఇస్తారని, ప్రజలు మద్దతు ఇస్తారని, ప్రజలు కూడా విరాళాలు ఇస్తారని, వాలంటీర్గా పాల్గొంటారని, ఇదివరకు ఏదైతే వాళ్ళకి అలవాట్లు చేసినారో ఆ అలవాట్లకు కాకుండా ఎవరికి వాళ్ళే స్వతహాగా వచ్చి ప్రజల మద్దతుతోని, మీడియా మద్దతుతోని ఖచ్చితంగా ఒక పెద్ద అంటే పైసల ప్రభావం లేకుండా పైసలను కూడా తొక్కిపట్టి ఈ యొక్క బీసీ భావజాలాన్ని తెచ్చి ప్రతి పార్టీలో ఉన్న బీసీలకు చాలా లబ్ధి పొందుతుంది ఈ ఉద్యమం. కాబట్టి
అందరి సహాయ సహకారాలు ఉంటాయి. మా యొక్క బస్సు యాత్ర కూడా జయప్రదం అవుతుంది. అన్ని మీటింగ్ జయప్రదమవుతుందని మా ప్రగాఢ విశ్వాసం. ఎవరిచ్చినా వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మేము తీసుకొని అకౌంట్ చేసి ట్రాన్స్పరెంట్గా చేసి మేము లెక్క చెప్తాం అందరికీ. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఇక 60% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో కాంగ్రెస్ అగ్రనేత ఎవరికెంతో వారికంతా అనే ఉద్యమాన్ని తీసుకున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొంచెం ఆ విషయాన్ని విస్మరించినట్టు కనిపిస్తోంది. 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అంశాన్ని 9 జీవో ద్వారా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, నోటిఫికేషన్ విడుదల చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. సో దాని ద్వారా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఒకవైపు హైకోర్టు ఆదేశాల ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 జీవోలో చేర్చింది. కానీ అది చట్టబద్ధం రావాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి మొన్న జరిగిన బంద్ లాంటిది కాక, బంద్ అంటే ఒక సంపూర్ణమైన బంద్, సకల జనులు పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో దానిపై ఒత్తిడి తీసుకురావాలి. సో ఇక్కడ ఉన్న వారంతా ఏకతాటిపైకి వస్తేనే అది సాధ్యమవుతుంది. లేని పక్షంలో రిజర్వేషన్ సాధన సమితి పేరుతో మేము బీసీలను అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ అందరిని అవేర్నెస్ చేసుకుంటూ సో వాళ్ళ మద్దతు ఖచ్చితంగా మరొకసారి ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.